బాలాపూర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అక్కడి గణేష్ లడ్డూ వేలంపాట. అక్కడి మండపాన్ని సైతం ప్రతి ఏటా ఎంతో విభిన్నంగా తీర్చిదిద్దుతారు. అయితే ఈసారి భువనగిరిలోని స్వర్ణగిరి ఆలయం ఆకారంలో బాలాపూర్ మండపాన్ని నిర్మించారు. దిల్సుఖ్ నగర్ కు చెందిన కళాకారులు 15 రోజులు శ్రమించి దీన్ని తీర్చిదిద్దారు. ఇక 20 అడుగుల ఎత్తైన గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. బాలాపూర్ గణేశుడి లడ్డూకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. గత సంవత్సరం 30 లక్షల పరంగా ఈసారి వేలం ఎంతవరకు వెళ్తుందనే అంశంపై భక్తుల్లో ఆసక్తి నెలకొంది. భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి టెంపుల్ యొక్క నమూనాను వేయడం జరిగింది. గత సంవత్సరం చూస్తే అయోధ్య టెంపుల్, తిరుపతి, అదేవిధంగా వివిధ ఆలయ నమూనాను వేయడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం స్వర్ణగిరి టెంపుల్ యొక్క నమూనా వేయడం జరుగుతుంది. మీరు చూస్తుండొచ్చు. వినాయకుల్లో ప్రత్యేకత ఏంటంటే దివాన్ పై వినాయకుడు కూర్చోవడం, తలపై శివుడు, ఆపై నాగదేవతలు ఉండడం, అదేవిధంగా చెవులు మూవ్ కావడం ఈసారి వినాయకుడి యొక్క ప్రత్యేకత. వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారే కానీ, వాలంటీర్సే కానీ, కమిటీ మెంబర్సే కానీ వచ్చిన భక్తులకి తొందరగా దర్శనం అయ్యే విధంగా ఈ సంవత్సరం ఏర్పాట్లు చేయడం జరిగింది.